హలో వెల్కమ్ బ్యాక్ టు సిరీస్ టాక్. సో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు నేను నా స్కిన్ కేర్లో నేను ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నాను అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో మనకి వింటర్ సీజన్ అయితే వచ్చేసింది కదా. వింటర్ సీజన్ అనేసరికి మనకి స్కిన్ చాలా డ్రై అయిపోతూ ఉంటుంది. అండ్ దట్ టు డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి ఇంకా డ్రై అయిపోతూ ఉంటుంది. నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో అయితే మీతో షేర్ చేసుకున్నాను కదా, నాది డ్రై స్కిన్ అని చెప్పేసి. సో డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి వింటర్లో మంచి కేర్ తీసుకోవాలి. అంటే మన స్కిన్ని హైడ్రేటెడ్గా ఉంచుకోవాలన్నమాట. దానికోసం కొన్ని ప్రోడక్ట్స్ అయితే చేంజ్ చేస్తూ ఉంటాం మనము. సీజన్కి మనకి ప్రోడక్ట్స్ అంటే మన స్కిన్ బట్టి మనం చేంజ్ చేసుకుంటూ ఉంటాము. సో నాది డ్రై స్కిన్ కాబట్టి నేను కొన్ని ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నాను. సో ఆ ప్రోడక్ట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. సో మనం కనుక డ్రై స్కిన్ కోసం కేర్ తీసుకోపోయినట్లయితే మనకి ఈ మౌత్ దగ్గర అది మనకి డ్రై ప్యాచెస్ లాగా వచ్చేస్తూ ఉంటాయి. సో ఆ ప్యాచెసే మనకి తర్వాత డార్క్గా అయిపోయి మనకి డార్క్ స్పాట్స్ లాగా పడిపోతూ ఉంటాయన్నమాట. సో పిగ్మెంటేషన్ లాగా ఇలా వచ్చేస్తూ ఉంటాయి. సో అలా అవ్వకుండా ఉండాలంటే మనం మంచి కేర్ అయితే తీసుకోవాలి మన స్కిన్ కోసం. సో డ్రై స్కిన్ అనే కాదు, ఏ స్కిన్ అయినా సరే వింటర్ అనేసరికి కొంచెం మన స్కిన్ డ్రై అవుతుంది. ఆ ప్రోడక్ట్స్ ఏంటో చూసే కన్నా ముందు మీలో కనుక నా ఛానల్ ఏమన్నా ఫస్ట్ టైం చూసినట్లయితే ఆర్ఎల్స్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో చెప్పాను కదా, వింటర్ సీజన్లో మనం మన స్కిన్కి కొంచెం కేర్ అయితే తీసుకోవాలి. అండ్ దట్ టు డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు అయితే ఇంకా కేర్ తీసుకోండి తప్పకుండా, లేదంటే మన స్కిన్ అనేది పాడైపోతూ ఉంటుంది. అండ్ నేను రీసెంట్గా అయితే ఊరెళ్ళొచ్చాను. సో ఆల్రెడీ నా స్కిన్ అయితే కొంచెం పాడైపోయింది. పింపుల్స్, యాక్నే అండ్ డార్క్ స్పాట్స్ అయితే వచ్చేసాయి. నేను స్కిన్ హైడ్రేషన్ కోసం ఓజోన్ బ్రాండ్ నుంచి ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నాను. అండ్ ఒకటి ఫేస్ వాష్ అండ్ మాయిశ్చరైజర్ అయితే తీసుకున్నాను అనమాట. సో మనకి ఈ ప్రోడక్ట్స్ అయితే చాలా బాగా వర్క్ అవుతున్నాయి అండ్ మంచి హైడ్రేషన్ ఇస్తాయి మన స్కిన్కి. అండ్ వితౌట్ డ్రైయింగ్ అవర్ స్కిన్ మన స్కిన్కి మంచి మాయిశ్చరైజేషన్ అండ్ నరిష్మెంట్ అయితే ఇస్తున్నాయి. ఈ ప్రోడక్ట్స్ అయితే చాలా బాగా నచ్చాయి నాకు. సో నేను రీసెంట్గా ఇవి యూజ్ చేయడం అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి నేను ఓజోన్ బ్రాండ్లో ఇది ఫేస్ వాష్ అయితే తీసుకున్నాను. ఇది యూత్ రిస్టోరింగ్ ఫేస్ వాష్. ఇది వచ్చేసరికి దీంట్లో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అయితే ఉన్నాయి. అండ్ ఇది యూజ్ చేయడం వల్ల మన స్కిన్ అనేది చాలా మంచిగా యూత్ఫుల్గా రేడియంట్గా గ్లో అవుతుంది. అండ్ తర్వాత మన స్కిన్ చాలా టైట్ అయిన పోతుంది అనమాట. సో మనకి గ్లోయింగ్ స్కిన్ కావాలి, రేడియంట్ స్కిన్ కావాలి అనుకున్నట్లయితే తప్పకుండా ట్రై చేయండి ఫేస్ వాష్. ఇది మనకి యూవీ రేస్ నుంచి కూడా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట ఈ ఫేస్ వాష్ వచ్చేసరికి. సో మీ స్కిన్ ట్యాన్ అయిపోయినా సరే మీకు హెల్ప్ అవుతుంది. సో ఇది చూసారు కదా, మనకి ప్యాకేజింగ్ అయితే ఇలా వచ్చింది మనకి. ప్రోడక్ట్ ఫేస్ వాష్ అయితే యూజ్ చేసిన తర్వాత మనం మాయిశ్చరైజ్ చేసుకోవాలి మన స్కిన్ని. సో మాయిశ్చరైజ్ చేసుకోవడం కోసం నేను ఓజోన్ బ్రాండ్ నుంచే మాయిశ్చరైజర్ అయితే మాయిశ్చరైజర్ ఏంటి అంటే మనకి నేమ్లోనే ఉంది చూడండి, ఓజోన్ యూత్ రెస్టోరింగ్ హైడ్రేట్ మాయిశ్చరైజర్ అనమాట. ఇది మనకి మన స్కిన్ని చాలా మాయిశ్చరైజ్డ్గా ఉంచుద్ది అండ్ మనకి మంచి హైడ్రేషన్ ఇస్తుంది మన స్కిన్కి. అలానే మనకి యూవీ రేస్ నుంచి అయ్యే డ్యామేజ్ని ప్రివెంట్ చేస్తుంది. తర్వాత మనకి యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి దీంట్లోని. సో యూత్ఫుల్ స్కిన్, రేడియంట్ స్కిన్ కావాలి అనుకున్నట్లయితే మీరు కంటిన్యూస్గా యూజ్ చేస్తే మీకు మంచి రిజల్ట్ అయితే చూస్తారు ఈ మాయిశ్చరైజర్ తోటి. అండ్ చాలా క్రీమీ టెక్స్చర్ అయితే ఉంది. సో మంచి హైడ్రేషన్, మంచి నరిష్మెంట్ కూడా ఇస్తుంది మన స్కిన్కి. మీకు ఫైన్ లైన్స్ కానీ, రింకిల్స్ కానీ, లేకపోతే డార్క్ స్పాట్స్ కానీ ఉన్నట్లయితే అండ్ మీకు అవి కూడా రెడ్యూస్ చేయడంలో హెల్ప్ చేస్తుంది ఈ మాయిశ్చరైజర్ వచ్చేసరికి. సో మీకు కంప్లీట్గా గ్లోయింగ్ అండ్ రేడియంట్ స్కిన్ కావాలి అనుకున్నట్లయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ దాంతోపాటు మనకి మంచి హైడ్రేషన్ కూడా ఇస్తుంది. మనకి డే అంతా స్కిన్ డ్రై అవ్వకుండా ఉంచుతుంది అన్నమాట. సో చాలా చాలా బాగా వర్క్ అయింది ఈ మాయిశ్చరైజర్ కూడా నాకు.
సో వింటర్ అనేసరికి మనం ఫేస్కి ఎంత కేర్ తీసుకుంటామో బాడీకి కూడా కంపల్సరీ కేర్ అయితే తీసుకుంటాం కదా. కంపల్సరీ బాడీ లోషన్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటాము వింటర్ సీజన్ అనేసరికి. ఎందుకంటే మన స్కిన్ చాలా డ్రై అయిపోతుంది కాబట్టి. నార్మల్ డేస్లో మనం యూజ్ చేయకపోయినా కంపల్సరీ వింటర్స్ అనేసరికి అందరూ బాడీ లోషన్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు. సో నాకు నచ్చిన ఫేవరెట్ బాడీ లోషన్ అనమాట. సో చాలా చాలా బాగా నచ్చింది నిజంగా నాకైతే. ఇది చాలా మాయిశ్చరైజర్గా ఉంచుద్ది మన స్కిన్ని. అండ్ మీరు అప్లై చేసుకున్న తర్వాత మీ స్కిన్ ఫుల్ డే మీకు డీహైడ్రేట్ అవ్వదు. అసలు మీ స్కిన్ అయితే అస్సలు డ్రై అయినట్టు అనిపించదు అనమాట. ఫుల్ డే మనకి ఆ హైడ్రేషన్ అనేది అలా ఉంటుంది మన స్కిన్ మీద. సో నేను తీసుకున్న ప్రోడక్ట్స్లో ఓజోన్ బ్రాండ్ నుంచి ద ఫేవరెట్ అని చెప్తాను నేను నిజంగాని. సో ప్యాకేజింగ్ కూడా చూడండి, చాలా క్యూట్గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా క్లాసీగా కూడా ఉంది ప్యాకేజింగ్ వచ్చేసరికి. అండ్ మనకి బాడీ లోషన్ ఇది మంచి హైడ్రేషన్ అయితే ఇస్తుంది. సో ఇది ఓజోన్ డీప్ హైడ్రేటింగ్ బాడీ లోషన్ అనమాట. మనకి డీప్గా మనకి స్కిన్ని హైడ్రేట్ చేస్తుంది. అండ్ ఎవరికైతే ఎక్స్ట్రీమ్ డ్రై స్కిన్ ఉందో వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ మంచి ఫ్రేగ్రెన్స్ కూడా ఉందన్నమాట. సో చాలా మంచి ఫ్రేగ్రెన్స్, నాకైతే ఫ్రేగ్రెన్స్ చాలా బాగా నచ్చింది. అండ్ హైడ్రేషన్ కూడా చాలా బాగా నచ్చింది. నేను తీసుకున్న ప్రోడక్ట్స్లో ఫేవరెట్ ప్రోడక్ట్ ఈ ప్రోడక్ట్ వచ్చేసరికి. ఈ మాయిశ్చరైజర్లో మనకి షియా బటర్ అయితే యూజ్ చేశారు. సో షియా బటర్ వచ్చేసరికి మనకి మంచి మాయిశ్చరైజేషన్ అండ్ నరిష్మెంట్ అయితే ఇస్తుంది మన స్కిన్కి. అలానే దాంతోపాటు మనకి ఎసెన్షియల్ ఆయిల్స్ కూడా యూజ్ చేశారు. దీంట్లో అలోవెరా, ఆల్మండ్ ఆయిల్ కూడా యూజ్ చేశారు. సో అలోవెరా హైడ్రేషన్ ఇస్తుంది అండ్ ఆల్మండ్ ఆయిల్ కూడా మనకి మంచి మాయిశ్చరైజేషన్ ఇవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో ఇది మనకి కన్సిస్టెన్సీ కూడా చాలా బాగా అనిపించింది అనమాట. సో మనకి మంచి జ్యూయి ఫినిష్ ఇస్తుంది మన స్కిన్ మీద. మంచిగా గ్లోయిగా కనిపిస్తుంది మన స్కిన్ వచ్చేసరికి. అండ్ ఈజీగా మన స్కిన్లోకి ఫాస్ట్గా అబ్జర్వ్ అయిపోద్ది అనమాట, క్విక్గా అబ్జర్వ్ అయిపోద్ది. అలానే మన స్కిన్ చాలా సాఫ్ట్ అండ్ సపిల్ సాటిన్ స్మూత్ లాగా అనిపిస్తుంది అనమాట అప్లై చేసుకున్న తర్వాత. అండ్ నాకైతే కంప్లీట్గా నేను దీనికి ఫేవరెట్ అయిపోయాను. నిజంగా నాకు చాలా బాగా నచ్చింది ఈ ప్రోడక్ట్ వచ్చేసి. తర్వాత ఇది మనకి చాలా లైట్ వెయిట్ ఉంటుంది మన స్కిన్ మీద. అండ్ మాయిశ్చరైజేషన్ ఇస్తుంది, తర్వాత నరిష్మెంట్ కూడా ఇస్తుంది మన స్కిన్కి. ఈ 3 ప్రోడక్ట్స్ వచ్చేసరికి నాకు ఈ వింటర్ సీజన్లో చాలా చాలా హెల్ప్ అవుతున్నాయి. సో మీకు కూడా నచ్చితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. దట్టు ఈ బాడీ లోషన్ అయితే నాకు నిజంగా ఫేవరెట్ అయిపోయింది. ఇప్పుడు దాకా నేను యూజ్ చేసిన అన్నిటిలో నాకు ఈ బాడీ లోషన్ చాలా చాలా బాగా నచ్చింది. సో ఈ 3 ప్రోడక్ట్స్ లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ నచ్చితే తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి, చెక్అవుట్ చేయండి. సో ఇదేమాట వీడియో. నా స్కిన్ కేర్ రొటీన్ని నేను ఇలా ఫాలో అయిపోతున్నాను. సో మీరు ఎలా ఫాలో అవుతున్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను, నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్తో, ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.